హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ కర్రీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే అస్సలు చేదనేది తెలియదండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో కాకరకాయలని శుభ్రంగా తొక్క తీసుకొని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలు ఎన్ని అయితే కట్ చేసుకుంటామో ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని మనం అందులో యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్టు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయలు ముందుగానే మనం ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడగట్టుకున్న కాకరకాయలు. ఈ కాకరకాయ అంతా ఫ్రై అయ్యేటప్పటికి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయితేనే చేదు అనేది మనకు తెలియదు. ఇప్పుడు చూసారా, ఇలా అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. కొంచెం ఈ కర్రీ కోసం టైం ఎక్కువే పడుతుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటా అంతా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదంతా ఇలా మగ్గిన తర్వాత దీనిలో తగినంత కారం, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రసం కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఇలా చేసుకున్నారంటే అసలు వేడి కూడా చేయదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చూసుకొని ఇలా తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.